ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము. దుర్యోధనుడు ప్రయోపవేశ నిర్ణయాన్ని విడవటము. కర్ణుడు తిరిగి దుర్యోధనుడి దగ్గరకు వచ్చి, సుయోధన, చచ్చి సాధించేదేముంది? బ్రతికి ఉంటే శత్రువులను జయించి సమస్త సౌఖ్యాలు పొందవచ్చు. అర్జునుని పట్ల నీకున్న భయం పోగొట్టుకో. అరణ్యవాసము అజ్ఞాతవాసము ముగిసిన తర్వాత నేను అర్జునుని సంహరిస్తానని ఈ ఆయుధంపై ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. రాత్రి రాక్షస వీరుల పలుకులు ఇప్పుడు కర్ణుని ప్రతిజ్ఞ దుర్యోధనునిలో కొత్త ఆశలు నింపాయి. ప్రయోపవేశ నిర్ణయాన్ని నిలిపి అస్తినకు చేరాడు. ఒకరోజు భీష్ముడు, సుయోధన, పెద్దల మాటలు పెడిచెవిన పెట్టి ఘోషాయాత్రకు వెళ్ళి అవమానం పొందావు. చివరకు ధర్మరాజు వలన బయటపడ్డావు, కానీ లేకపోతే గంధర్వుని చెరలో మగ్గేవాడివి. నువ్వు నమ్మిన కర్ణుడు నిన్ను రక్షించలేదు. నిన్ను నీ తమ్ములు వదిలి వెళ్ళిపోయారు. అతని యుద్ధ నైపుణ్యం చూశావు కదా. పాండవులు పరాక్రమవంతులు. వారి ముందు కర్ణుడు వీసమెత్తు కూడా చెయ్యడు. అతడు మాటల వీరుడు. నీ మేలుగోరి చెప్తున్నాను, కర్ణుని నమ్మి వంశనాశనం చేసుకోకు. పాండవులతో సంధి చేసుకొని సుఖంగా ఉండు అని హితవు పలికాడు. సుయోధనుడు భీష్ముని మాటలు లెక్క చేయక కర్ణునితో శకునితో కలిసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకరోజు దుర్యోధనుడు కర్ణునితో, కర్ణ, ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు కదా, నేను కూడా అలాంటి యాగం చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాడు. తగు సన్నాహాలు కావించుకున్నాడు. కర్ణుడు వెంటనే, అదెంత పని సుయోధన? ఈ భూమండలంలోని రాజులంతా నీ సామంతులు. అందరికీ ఆహ్వానాలు పంపించు. బ్రాహ్మణులను సత్కరించు. యాగశాలలు నిర్మించు. అన్న సంతర్పణకు సంభారాలు సమకూర్చు. దేవేంద్రుడు మాదిరి యాగం చెయ్యి అన్నాడు. సుయోధనుడు బ్రాహ్మణులను పిలిపించి రాజసూయ యాగానికి తగిన సన్నాహాలు చేయమన్నాడు. వారు, సుయోధన, పాండవులు నీ శత్రువులు. వారిని జయించి కానీ నువ్వు రాజసూయ యాగం చెయ్యలేవు. రాజసూయ యాగం లాంటిదే వైష్ణవ యాగము. దానిని ఇదివరకు వాసుదేవుడు చేశాడు. అది నీకు తగిన యాగం అని చెప్పాడు. సుయోధనుడు అందుకు సమ్మతించి తల్లిదండ్రులైన గాంధారి, ధృతరాష్ట్రుల వద్ద, గురుదేవులైన ద్రోణకృపల వద్ద, భీష్ముని వద్ద అనుమతి తీసుకున్నాడు. రాజులకు, బ్రాహ్మణోత్తములకు ఆహ్వానాలు పంపాడు. పాండవులకు కూడా ఆహ్వానం పంపాడు. దూత ధర్మరాజుతో, సుయోధన చక్రవర్తి చేసే వైష్ణవ యాగానికి మిమ్మల్ని పిలవటానికి నన్ను పంపించాడు. కనుక మీరు తప్పక వేంచేయాలి అని అర్థించాడు. ధర్మరాజు, సుయోధనుడు యాగం చేయటం మాకు చాలా సంతోషము. దీనివలన మా వంశం పావనమవుతుంది. మేము చేసుకున్న ఒప్పందం కారణంగా అరణ్యవాస సమయంలో నగర ప్రవేశం చేయటం సమంజసం కాదు. ఈ విషయము మీ రాజుకు చెప్పండి అన్నాడు. పక్కనే ఉన్న భీముడు, అరణ్యాజ్ఞాతవాసములు గడిచిన పిమ్మట మేమే పిలవకుండా వచ్చి మా ఆయుధాలతో అగ్నిగుండం వేల్చి అందులో నీ రాజు దుర్యోధనుని, అతని 9 తమ్ములను యజ్ఞపశువులుగా అర్పించగలము అని చెప్పు అన్నాడు. దూత అవే మాటలు సుయోధనునికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు యాగ నిర్వహణకు, అతిథి సత్కారానికి విదురుని నియోగించాడు. యాగం నిర్విఘ్నంగా సమాప్తి అయింది. యాగానికి వచ్చిన కొందరు సుయోధనుని పొగిడినా, కొందరు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో అది సరిపోదని అన్నారు. కర్ణుడు సుయోధనుని చూసి, సుయోధన, వైష్ణవ యాగము నిర్విఘ్నంగా జరిపించావు. అదేవిధంగా పాండవులను జయించి రాజసూయ యాగం కూడా నెరవేర్చగలవు. నేను అర్జునుని చంపే వరకు నా కాలిగోళ్లు కూడా కడగను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అందుకు సుయోధనుడు ఆనందించి, నీ సహాయం ఉంటే పాండవులను జయించటం నాకు కష్టం కాదు అన్నాడు. కర్ణుడు చేసిన శపథం విని ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు భయపడ్డాడు. ఒకరోజు ధర్మరాజు నిద్రిస్తుండగా అతని స్వప్నంలో ఒక అడవి జంతువు కనపడి, ధర్మరాజా, ప్రతిరోజు మీరు మమ్మల్ని చంపి తింటున్నారు. మా జాతులు నామమాత్రం అవుతున్నాయి. మా వంశాలు నాశనం కాకముందే మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి అని అభ్యర్థించాయి. మర్నాడు ధర్మరాజు తన తమ్ములు ద్రౌపదీ పురోహితులతో కలిసి ద్వైతవనం విడిచి కామ్యకవనం వెళ్ళాడు. అక్కడ ఉన్న పండ్లు, కాయగూరలు మాత్రం తింటూ జీవహింస చేయకుండా గడిపారు. అలా అరణ్యవాసంలో 11 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు వ్యాధవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చారు. అతనిని తగురీతిన సత్కరించిన పిదప ధర్మరాజు, తపస్సు, దానం గొప్పవి అంటారు కదా, ఈ రెండింటిలో ఏది గొప్పది అని అడిగాడు. అందుకు వ్యాధవ్యాసుడు ధర్మరాజుతో, దానం అంటే తనకు ఉన్నదానిని పరులకు ఇవ్వటము. మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే. కాబట్టి ధనము మానవులకు ప్రాణం కంటే ఎక్కువ. కష్టపడి సంపాదించిన ధనము పరులకు ఇవ్వటం గొప్పది. సాధారణంగా బుద్ధిహీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనము దానం చేస్తుంటారు. అందువలన పుణ్యం ఏమీ రాదు. న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచెం దానం చేసిన పుణ్యం వస్తుంది. అలాంటి ధనము సకాలంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వాడికి దానం చెయ్యాలి. అపాత్ర దానం చెయ్యకూడదు. ఉదాహరణగా నీకు వ్రీహిద్రోణోపాఖ్యానం చెప్తాను విను అన్నారు.